చందుపట్ల జంగారెడ్డి గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, గోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, వనాల శ్రీరాము గారు, ప్రేమేందర్ గారు, మందాడి సత్యనారాయణ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మురళీ మనోహర్ గారు, రావుల శ్రీధర్ గారు, వెదిర శ్రీరామ్ గారు, దశరథ గారు, రావుల కిషన్ గారు, సత్యనారాయణ గారు, పొలుగుల శంకర్ గారు, రావుల అనిల్ గారు, దుబ్బ రాజశేఖర్ గారు, సుధాకర్ రెడ్డి గారు, శ్రీమాన్ గారు, కొత్తపల్లి రవి గారు, జేఏసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ గారు, ఎన్జిఓ చైర్మన్ యాదయ్య గారు, ఎంఆర్పిఎస్, అదేవిధంగా పల్లె కుమార్ గారు, స్టూడెంట్ జేఏసీ ఉపేందర్ గారు, టీవీ స్వామి గారు, ఏపీవీపీ, కర్ణె సోమే గారు, టీఆర్ఎస్, పెదగాని సోమే గారు, టీఆర్ఎస్, నటవర్ గారు, టీఆర్ఎస్, కోటి గారు, సిఆర్ఎస్, అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, పీడీఎస్యూ కార్యకర్తలు, అదేవిధంగా సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు, అదేవిధంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి వివిధ కుల సంఘాల పెద్దలు, విద్యార్థి సంఘాల పెద్దలు, అదేవిధంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి విద్యార్థి సోదరులారా, నాతో యువక మిత్రులారా, తెలంగాణ వాదులారా, మీ అందరికీ ముందుగా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనకు తెలుసు స్వతంత్ర ఉద్యమము మరి ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిందో, అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఉద్యమం కూడా అహింసాయుతమైనటువంటి పద్ధతిలో, శాంతియుతమైనటువంటి పద్ధతిలో, గాంధీ మార్గంలో గత 56 సంవత్సరాలుగా మనం తెలంగాణ ఉద్యమం చేస్తా ఉన్నాం. 1956లో మన బలవంతంగా మన తెలంగాణను తీసుకెళ్లి నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలిపారు. ఆ రోజు ఒక మాట చెప్పారు, మీరు కలిసి ఉన్నప్పుడు ఉండొచ్చు, మీ ఇష్టం లేనప్పుడు విడిపోవచ్చు అని. 13 సంవత్సరాల తర్వాత 69లో పెద్ద ఉద్యమం వచ్చింది. నెహ్రూ గారు పోయారు, ఆమె కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆమె వచ్చిన తర్వాత 69లో మన పసిపిల్లలు, హై స్కూల్ విద్యార్థులు, జూనియర్ కాలేజ్ విద్యార్థులు వీళ్ళందరూ ఊరేగింపులు చేస్తుంటే ఊరేగింపుల మీద పోలీసు తుపాకులు ఎక్కుపెట్టి 369 మందిని చంపారు. ఏం చేశారు విద్యార్థులు? జై తెలంగాణ, మా తెలంగాణ మీరు బలవంతంగా ఆందోళన కలిపారు, 13 సంవత్సరాలు చూసాము, మాకు అన్యాయం జరిగింది, మాకు తెలంగాణ మాకు ఇవ్వాలి అని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఊరేగింపులు చేస్తుంటే ఒక్కొక్క ఊరేగింపు పైన 20 మంది 30 మంది చనిపోయే విధంగా తుపాకులతో కాల్చి చంపారు. ఇక్కడ చాలా మంది పెద్దలకు తెలిసిన విషయం. అదేవిధంగా 71 ఎలక్షన్స్ వచ్చాయి. ఆ 71 ఎలక్షన్స్ లో విద్యార్థుల ఉద్యమం అనంతరము తెలంగాణ ప్రజలకు కోపం ఉండింది, ఒక పట్టుదల ఉండింది. తెలంగాణ రాకుండా నా విద్యార్థులను చంపారనేటువంటి ఒక కసి తెలంగాణ ప్రజల్లో ఉండింది. సరిగ్గా 71లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే అప్పుడు 14 ఎంపీ సీట్లు ఉండేవి. 14 సీట్లలో 11 సీట్లు తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని టీపీఎస్ కు పారగుర్తు కొట్టేశారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మనం వచ్చేసి తెలంగాణ కోసం గెలిపించినటువంటి ఎంపీలను ఇందిరాగాంధీ గారు, చెన్నారెడ్డి గారు కుమ్ముకై తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి మనం గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఉద్యమం జరుగుతూ ఉంది. 3 సంవత్సరాల నుంచి నిరంతరమైనటువంటి ఉద్యమం జరుగుతూ ఉంది. ధూమ్ ధామ్ జరగని గ్రామం లేదు, పోరాటాలు జరగని గ్రామం లేదు, వంట వార్పు జరగని రోడ్డు లేదు. అన్ని రకాల ఉద్యమాలు, విద్యార్థులు, కుల సంఘాలు, జేఏసీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యావంతులు, మేధావులు, కళాకారులు గచ్చగట్టని కళాకారులు లేడు, పాట రాయని కళాకారులు లేడు తెలంగాణలో. తెలంగాణ కోసం నా భూతోన్న భవిష్యత్తు ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలు ఆ రోజు నిర్మాణం చేశారు. 3 సంవత్సరాలుగా ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మా వెదర శ్రీరామ్ గారు వచ్చారు, ఇక్కడ ఎక్కడో అమెరికాలో ఉంటాడు. తెలంగాణ కోసం అమెరికాలో ఉద్యోగానికి రాజీనామా చేసి గత 3-4 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రకంగా అనేక మంది ఈరోజు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నా తెలంగాణ నాకు కావాలని ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే మనం చూసాం. 750 మంది బిడ్డలు తెలంగాణ ఇస్తానని చెప్పి నోటికాడి కూడు లాగేసుకొని డిసెంబర్ 9, 2009 నాడు ప్రకటించిన తర్వాత
మళ్ళీ వెనుకడుగు వేయంతో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడంతో ఈ రెండు పార్టీలు చేస్తున్నటువంటి మోసాలకు కుట్రలకు ప్రజలు బాధపడి గుండెలు పగిలి 750 మంది నా తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 750 మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్ని రోజులు అన్యాయం జరుగుతారు మా మీద? ఎన్ని రోజులు నా తెలంగాణ ప్రజలను దోషపెడతారు? ఎన్ని రోజులు నా తెలంగాణ ప్రజలకు రకంగా యాస పెడతారు మీరు? ఇప్పుడు మనం సకల జనుల సమ్మె చేశాం. సకల జనుల సమ్మెలో మనము ఏ రకంగా చేశాము? ప్రపంచ చరిత్రలో ఇటువంటి సకల జనుల సమ్మె ఎక్కడ లేదు. 10 గంటలు మోగలేదు. కొన్ని రోజులు అర్చకులు కూడా సమ్మె చేసి 10 గంటలు కూడా మోగల. ఆర్టీసీ హారలు వినిపించరా? ఆర్టీసీ చక్రాలు తిరగరా? ఉపాధ్యాయులు పాఠశాలకు రాలా, విద్యార్థులు రాలా, ఉద్యోగస్తులు ఆఫీసుకు పోలా. కొన్ని రోజులు రైలు కూతలు కూడా మానేపించాము. సకల జనుల సమ్మెలో రాస్తా రోకోలు చేశాము. డ్రైవర్లు శాఖలు చేస్తారు. అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఆ లెక్కను చూస్తే 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఈ యొక్క సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఆయన ఈరోజు ఏమంటున్నారు? ఇన్ని 56 సంవత్సరాల త్యాగాల పోరాటం, 56 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. 56 సంవత్సరాలుగా తెలంగాణ ఆకాంక్షల కోసం నిరంతరము ఈ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏమంటుంది? తెలంగాణ ఉద్యమం సప్పబడింది, తెలంగాణ ఉద్యమం సన్నగిలింది, తెలంగాణ ఉద్యమం నీరు గారిపోయింది, తెలంగాణ వాదం తగ్గింది. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ యొక్క తొర్రూరులో తెలంగాణ ఉద్యమం సప్పబడ్డదా? చెప్పండి. సప్పబడ్డదని మన చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఏమని వచ్చాడు? రైతు పోరుయాత్ర అంట. ఎన్నడూ లేనటువంటి ప్రేమ చంద్రబాబు నాయుడుకి రైతుల మీద ఇప్పుడు పుట్టుకొచ్చింది. ఎన్నడూ లేనటువంటి ప్రేమ. ఆయన వ్యవసాయమే దండుకున్నటువంటి వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచితే హైదరాబాద్ లో ఊరేగింపు చేస్తుంటే తుపాకులతో రైతులను కాల్చి చంపినటువంటి మహానుభావుడు ఈరోజు రైతు పోరుయాత్ర పేరు మీద తెలంగాణ ప్రాంతంలో తిరుగుతున్నాడు. అది రైతు పోరుయాత్ర కాదు. మీరు చూసుంటారు ఎంతమంది? 5,000 మంది జవాన్లను తీసుకొని వచ్చారు. 5,000 మంది, 3,000 మంది గుండాలను తీసుకొని వచ్చాడు. ఎట్లా వచ్చారు వాళ్ళు? తుపాకులు. మీరు ఫోటోలు చూసుంటారు. కర్ణాలు, మిర్చి పక్షాలు ఇది తీసుకొని రైతు పోరుయాత్ర అంటారు. చంద్రబాబు నాయుడు రైతు